నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14వ తేదీన గంగాధర బస్టాండ్ సమీపంలో వేములవాడ మండలం నమిలిగుండపల్లి గ్రామానికి చెందిన గోలి వజ్రమ్మ అనే 80 సంవత్సరాల వయసు గల వృద్ధురాలి వద్ద మాయమాటలు చెప్పి నమ్మించి ఆమె దగ్గర నుండి బంగారం చోరీ చేసిన నిందితుడి ఆచూకీని పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు మళ్లీ గంగాధర బస్టాండ్లో మరొక మహిళ దగ్గర బంగారం చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది. అయితే నిందితుడిని విచారించగా అతను గంగాధరలో మాత్రమే కాకుండా బాన్సువాడ, నర్సంపేటలలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా 86 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. నిందితుడి దగ్గర నుండి సుమారు 4 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీ రోజు గంగాధరలో జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ కేసులో ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద మొత్తం 4 తులాల బంగారం రికవర్ చేసుకోవడం జరిగింది. గంగాధర పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసుతో పాటుగా నర్సంపేట, బాన్సువాడకు సంబంధించిన కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వజ్రమ్మ కంప్లైంట్ దారులు ఆమె హాస్పిటల్ నిమిత్తం కొరకై చొప్పదండికి రావడం జరిగింది. అక్కడ గంగాధర్కి రావడం జరిగింది. అక్కడ తను ఆ సెక్రటరీ, మీ విలేజ్కి సంబంధించిన సెక్రటరీని అని చెప్పి నమ్మబలికి ఆమె ఫొటోస్ తీస్తున్నట్టుగా నటించి ఆమె దగ్గర ఉన్నటువంటి చైను మరియు కమ్మలు రెండు కూడా తన వద్ద ఉంచుకొని ఆమెను జిరాక్స్ నిమిత్తము షాప్కు పంపించేసి బంగారు నగలతో పాటుగా అతను పరారి కావడం జరిగింది. దాంట్లో పింఛన్కి సంబంధించిన వ్యవహరించి అతను సెక్రటరీగా నటించడం వల్ల అతనిపై కేసు నమోదు చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సార్తో పాటుగా ఎస్ఐ గారు మరియు అతని టీంతో మేము వెంటనే టీమ్స్ ఫామ్ చేసి అతని కొరకై వెతకడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా అతను అల్లెపు కృష్ణ సిద్దిపేటకి సంబంధించినగా గుర్తించి ఆయనను వెతుకుతూ ఉండగా ఈరోజు బస్టాండ్ వద్ద అతను పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి మొత్తం అందాజా 4 తులాల బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని పైన మొత్తం ఇప్పటి వరకు దాదాపు 86 కేసులు, పాత కేసులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.